హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వరల్డ్లో ప్రతి గొప్ప వ్యక్తి చేసే బెస్ట్ 3 ఇన్వెస్ట్మెంట్స్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఇన్వెస్ట్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎంత గొప్ప వ్యక్తి అయినా తన రిలేషన్షిప్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాడు. అది మనీగా కావచ్చు, టైంగా కావచ్చు, లేదా ప్రేమగా కావచ్చు. అయితే మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే, అది ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుంది? ఖచ్చితంగా ఇది మీరు లైఫ్లో చేసే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే మీకు తెలుసో లేదో లైఫ్లో సిచ్యువేషన్స్ ఎప్పుడు మన చేతుల్లో ఉండవు. అందుకే మీ రిలేషన్షిప్స్లో ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగపడతారో ఎప్పుడు చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ విషయంలో రిఫర్ చేస్తారు, మనీ విషయంలో సహాయం చేస్తారు, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే సపోర్ట్గా ఉంటారు, మీరు బాధపడుతుంటే ఓదారుస్తారు. అంతేకాదు, మీకు ఏ క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ రోజు మీ దగ్గర ఉన్న మనీ మిమ్మల్ని కాపాడకపోవచ్చేమో, కానీ మీ చుట్టూ ఉన్న రిలేషన్షిప్స్ మాత్రం మిమ్మల్ని ఏదో ఒక రకంగా కాపాడుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్లో టైం కానీ మనీ కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం ఆచితూచి అడుగు వేయడం మంచిది. సెకండ్ వన్, ఇన్వెస్ట్ ఇన్ సేవింగ్ యువర్ టైం. ఎస్, మీ సమయం మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. మనకు తెలుసు ప్రతి ఒక్కరికి 24 గంటల టైమే ఉంటుంది అని. అయితే మీకు ఉన్న టైం అంతా ఉపయోగపడలేని పనులకు ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగపడే పనులకి మీ టైం మిగలదు. సో మీరు మీ టైంని సేవ్ అయ్యేలా మీరు కానీ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే మీకు మిగిలిన టైం మొత్తం ముఖ్యమైన పనుల మీద ఫోకస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువగా నిద్రపోవటం, లేదా టీవీలో సోషల్ మీడియాలో పనికిరానివి చూడటం, ఇలా చాలా ఉంటాయి. వీటి మీద టైం ఇన్వెస్ట్ చేసే బదులు మీకు నచ్చే పని మీద టైం ఇన్వెస్ట్ చేయండి. లైఫ్ చాలా చిన్నది ఫ్రెండ్స్, సో టైం కొంచెం జాగ్రత్తగా వినియోగించండి. థర్డ్ వన్, ఇన్వెస్ట్ ఇన్ యువర్ నాలెడ్జ్. ఎస్, లైఫ్లో అన్నిటికన్నా పెద్ద ఇన్వెస్ట్మెంట్ మీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే. ద వరల్డ్ రిచెస్ట్ పర్సన్ వారన్ బఫెట్ కూడా అదే చెప్తాడు. మీరు మీ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే మీ లైఫ్ని ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారో చూడండి. మీకు నచ్చే టాపిక్స్ మీద బుక్స్ చదవండి, వీడియోస్ చూడండి, మొత్తానికి ఏదో ఒకలాగా మీకు నచ్చిన దానిలో ప్రొఫెషనల్ అవ్వండి. దానివల్ల మీకు తెలిసిన టాపిక్స్ మీద కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఆ ఐడియాస్ ఇంప్లిమెంటేషన్ వల్ల సక్సెస్ మీ వెనక ఈజీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫోటోగ్రాఫర్ అయితే ఒక మంచి కెమెరా కొనుక్కోండి, మీరు ప్రోగ్రామర్ అయితే కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకోండి. ఇలా మీ ఇంట్రెస్ట్ బట్టి వాటి మీద ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. ఏంటి వీడు బెస్ట్ 3 ఇన్వెస్ట్మెంట్స్ అని ఇవి చెప్పాడు అనుకుంటున్నారా? ఈ 3 ఇన్వెస్ట్మెంట్స్ మీరు కరెక్ట్గా చేస్తే మిగతావి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.